అనపర్తి సర్కిల్ ఆఫీస్ అండి. మనకి ఈ నెల అంటే పోయిన నెల 31వ తారీఖు తెల్లవారుజామున అంటే మే తెల్లవారుజామున 31 తెల్లవారుజామున మన బెక్కవోలు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో బెక్కవోలు మండలం బెక్కవోలు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కాపవరం అనే గ్రామంలో అవుట్స్కట్స్లో తేతలి పౌల్ట్రీ అని ఉంది. ఆ తేతలి పౌల్ట్రీలో అక్కడ పనిచేసే ఉషా ఎక్క అనే ఒడిశాకు చెందిన ఒక ఈవిడ సుందరగఢ్ జిల్లా ఒడిశా స్టేటు. ఈవిడ్ని అదే ఒడిశాకు సంబంధించిన నిందితుడు సురేంద్ర బాగర్ అనే అతను చంపేసి పారిపోయాడనే వచ్చిన ఫిర్యాదు మీద మనం ఏం చేసామంటే క్రైమ్ నెంబర్ 103/2026 అనే కేసు బెక్కవోలులో నమోదు చేయడం జరిగింది. నమోదు చేసిన తర్వాత అసలు ఈవిడ చనిపోవటానికి గల కారణం ఏంటి, ఈవిడ ఎందుకు చంపాల్సి వచ్చిందని మనం దర్యాప్తు చేస్తే నిన్న సాయంత్రం ఏదైతే ఈ ముద్దాయి ఉన్నాడో ఇతని పేరు సురేంద్ర బాగర్. ఇతను ఒడిశా రాష్ట్రం ఇతనిది సంబల్పూర్ జిల్లా. ఇతను ఏంటంటే ఇతనికి ఈమెకి మధ్యన ఒక ప్రేమ వ్యవహారం అనేది నడిచింది. ఇద్దరిది ఒడిశా అవటం, అలాగే వీళ్ళు గతంలో కూడా కొంతకాలం క్రితం వీళ్ళు భీమవరంలోనే ఒక ప్రాణు కంపెనీలో పనిచేయటం, అక్కడ వీళ్ళిద్దరు పరిచయం కూడా ప్రేమగా మారింది. ప్రేమగా మారిన తర్వాత వీళ్ళిద్దరూ ఫోన్ నెంబర్లు ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఎక్స్చేంజ్ చేసుకున్న తర్వాత ఈ అమ్మాయి 2022 నుంచి సికింద్రాబాద్లో అక్కడ ఒక కంపెనీలో పనిచేసేది. అక్కడ ఈ అమ్మాయి హోమ్ కేర్ సర్వీసెస్ అనే కంపెనీలో పనిచేసేది. ఇతనేమో మనకి 2023 నుంచి కూడా కాపురంలో ఈ తేతలి పౌల్ట్రీలో ఈ ముద్దాయి పనిచేసేవాడు. వీళ్ళిద్దరు ఫోన్ నెంబర్ మాట్లాడుకోవడం, మధ్య మధ్యలో అతను సికింద్రాబాద్లో కలవటం, ఒడిశాలో కూడా కలవటం, ఈ రకంగా వీళ్ళిద్దరి మధ్యన ప్రేమ వ్యవహారం అనేది నడిచింది. సురేంద్ర బాగర్ ఏంటంటే ఈ అమ్మాయిని వివాహం చేసుకుందామన్న ఉద్దేశంతో ఇతను ఉన్నాడు. తర్వాత రాను ఏమైందంటే ఇతను ఫోన్లకి అమ్మాయి సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోవటం, అలాగే ఆ అమ్మాయి వేరే వాళ్ళతో ఎక్కువ ఫోన్లో మాట్లాడటం, ఇతను ఎప్పుడు ఫోన్ చేసినా ఎంగేజ్ రావటం, ఇవన్నీ జరుగుతూ ఉంది. సో దీనిలో భాగంగా ఏం చేశారంటే, నువ్వు కొంతకాలం నా దగ్గరికి వచ్చేసే, ఉద్యోగం మానేసి నువ్వు రాజమండ్రి వచ్చేసే, నేను పనిచేసే కంపెనీలో నీకు కూడా పని ఇప్పిస్తాను, నీకు అక్కడే ఇద్దరు కలిసి పని చేద్దామన్న ఉద్దేశంతో ఏం చేశారంటే ఈ అమ్మాయికి ఫోన్ చేసి ఇతను తమ్ముడిని తీసుకుని, ఆ తమ్ముడు ఇతను కూడా ఒడిశా నుంచి రాజమండ్రి రావటం, అట్ ది సేమ్ టైం ఈ అమ్మాయి సికింద్రాబాద్ నుంచి రాజమండ్రి వచ్చి రాజమండ్రి రైల్వే స్టేషన్లో ఇద్దరి కోసం వెయిట్ చేయటం, అక్కడి నుంచి ఈ అమ్మాయిని తీసుకుని వీళ్ళు మన కాపవరం తేతలి పౌల్ట్రీకి రావటం. అక్కడ ఏంటంటే నేను ఈ అమ్మాయిని వివాహం చేసుకున్నాను, నా భార్య అని చెప్పి అక్కడ పరిచయం చేయటం, వీళ్ళ ముగ్గురికి కలిపి ఒక రూమ్, ఒకటి గతంలో ఇచ్చిన రూమే వీళ్ళకి రూమ్ అలాట్ చేయడం ఏం జరిగినాయి. సో దానిలో భాగంగా 28 నైట్ మనకి రాజమండ్రి వచ్చే రోజు 29న మనకి ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఆ రోజు పనిలోకి వెళ్ళారు. నెక్స్ట్ 30వ తారీఖున నైట్ ఏమైందంటే తెల్లవారితే 31న ఆ రోజున ఎవరైతే ఈ యొక్క తేతలి పౌల్ట్రీకి సంబంధించిన నాగరాజ్ అని చెప్పేసి అక్కడ మేనేజర్ వెళ్ళి పనిలోకి పిలిస్తే అప్పటికి వీళ్ళిద్దరూ డిస్కషన్ పడుతున్నారు. ఎవరైతే ఈ యొక్క డిసీజ్డ్ ఉన్నాడో సురేంద్ర బాగరు, అలాగే ఈ అమ్మాయి చనిపోయిన అమ్మాయి ఉషా యొక్క, అద్దరు కొంచెం డిస్కషన్ చేసుకుంటుంటే ఆర్గ్యూ నడుస్తుంది. సో అక్కడ మేము పనికి రామని చెప్తే వాళ్ళ తమ్ముడిని పనిలోకి తీసుకెళ్ళిపోవటం, ఆ తర్వాత ఉదయం 5 గంటల నుంచి 7 గంటల లోపు మధ్యలో ఈ అమ్మాయిని వివాహం నన్ను పెళ్లి చేసుకో అని చెప్పేసి కొంచెం హెరాస్ చేయటం, ఈ అమ్మాయిని నేను చేసుకోను అని చెప్పేసి రిజెక్ట్ చేయడం జరిగింది. దాని మీద ఇతను కోపోద్రిక్తుడై ఆ అమ్మాయిని దారుణంగా అక్కడ ఉన్న గొడ్డలతో నరికి చంపడం జరిగింది. అసలు ఆ రోజు పారిపోయాడు. మనం నిన్న పట్టుకుంటే నిన్న ఈ విషయాలన్నీ చెప్పడం జరిగింది. దాంట్లో నేను సాయంత్రం ఏంటంటే ముద్దాయిని అక్కడే తేతలి పౌల్ట్రీ దగ్గరే ఇతను వాళ్ళ తమ్ముడి దగ్గరికి డబ్బుల కోసం, బట్టల కోసం మళ్ళీ రావటం, మనకి ఇన్ఫర్మేషన్ రావటం, మనం వెళ్ళి పట్టుకోవడం జరిగింది. సో దాంట్లో అతను అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపడం జరుగుతుంది.